సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో కొందరు అధికారులు సంస్థ అనుమతులు తీసుకోకుండా గోదాములు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో వేలాది టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. మిల్లర్ల నుంచి నాణ్యత లేని బియ్యం తీసుకుంటూ పౌర సరఫరాల సంస్థకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బొల్లారంలో 2021, 22లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన గోదాంలో దాదాపు 2900 టన్నుల బియ్యం పాడైపోవడం అందుకు నిదర్శనం. ఈ కారణంగా సంస్థకు సుమారు 9.90 కోట్ల నష్టం వాటిల్లిందని, బాధ్యులైన డీఎంలపై చర్యలు తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పౌర సరఫరాల శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్ల నుంచి వచ్చే బియ్యం అటు ఎఫ్సీఐతో పాటు కొంతమేర రాష్ట్ర కోటాకు వస్తాయి. ఆ నిల్వలను పౌర సరఫరాల సంస్థ అధికారిక గోదాముల్లో నిల్వ చేస్తారు. నిల్వలు అధికమైనప్పుడు సంస్థ ఉన్నతాధికారుల అనుమతితో ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకుంటారు. 2022లో అప్పటి మెదక్ డీఎం సాయిరాం మెదక్ గ్రామీణ మండల పరిధి బొల్లారంలో ఓ గోదామును అద్దెకు తీసుకుని 7,900 టన్నుల బియ్యాన్ని నిల్వ చేశారు. ఆ తర్వాత అందులో దాదాపు 5,000 టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపినట్లు సమాచారం. గోదామును అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి అందులో బియ్యం నిల్వ చేసే విషయంలో డీఎం సాయిరాం ప్రధాన కార్యాలయం అనుమతి తీసుకోలేదని సమాచారం. దీంతో సుమారు 2,900 టన్నుల బియ్యం దీర్ఘకాలికంగా గోదాంలోనే ఉండిపోయింది. ఆ బియ్యం మొత్తం పాడైంది. పురుగుల పాలైంది. బియ్యానికి పట్టిన పురుగులు కూడా చనిపోయి కుప్పలుగా పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాయిరాం స్థానంలో ఆ తరువాత డీఎంలుగా శ్రీనివాస్, కొద్దికాలం గోపాల్ పనిచేశారు. వారి తర్వాత 2023 సెప్టెంబర్లో డీఎంగా బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణ అనుమతి లేని గోదాంను, అందులో బియ్యం నిల్వలను గుర్తించారు. నమూనాలను హైదరాబాద్ నాచారంలోని ఓ ప్రయోగశాలకు పంపించారు. ఈ వ్యవహారంలో జరిగిన లోపాలపై అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు 2023 నవంబర్లో అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌కు నివేదిక పంపించారు. ఆ బియ్యం తినడానికి పనికిరావంటూ నాచారంలోని ప్రయోగశాల ఇచ్చిన నివేదికను జత చేశారు. స్పందించిన కమిషనర్ ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అడిగారు. ఆ తర్వాత ఆ అధికారి బదిలీ కావడం, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈ ప్రక్రియ, బాధ్యులైన అధికారులపై చర్యలు అంశం నిలిచిపోయింది. అనుమతి లేకుండా గోదాం ఏర్పాటు చేయడంతో పాటు అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేశారు. కార్పొరేషన్‌కు 9.90 కోట్ల మేర నష్టం జరిగింది. అందుకు బాధ్యుడైన డీఎం సాయిరాంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కమిషనర్‌కు నివేదిక ఇచ్చాం. పాడైన బియ్యాన్ని అక్కడి నుంచి తరలించేందుకు పౌర సరఫరాల శాఖ అనుమతి కోరామని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఈ తరహా గోదాములు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనే అనుమానాలు పౌర సరఫరాల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనుమతులతో ఉన్న గోదాముల్లో బియ్యం నిల్వలు రికార్డుల మేరకు ఉన్నాయా లేవా అనే సందేహాలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి.